సౌత్ బ్యూటీ శ్రీలీలకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ అన్న ఆడియన్స్ ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్ కావడమే. వాటిలో స్కంద, ఎక్స్ట్రా, ఆదికేశవ, గుంటూరు కరం సినిమాలు ఉన్నాయి. మంచి హైప్ తో ఈ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. అయినప్పటికీ ఈ అమ్ముడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టితో సినిమాలు చేస్తున్న శ్రీలీల తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ ప్రముఖ కథానాయకుడు అజిత్ హీరోగా, మార్క్ యాంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇది నిర్మితం కానుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం శ్రీలీలను వరించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని, కథ నచ్చడంతో అంగీకారం తెలిపిందని పేర్కొంటూ కథనాలు చక్కెర్లు కొడుతున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు తెలుగులో ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చూస్తే ఉండాలని తెలుగు ఆడియన్స్ చాలా రకంగా వెయిట్ చేస్తున్నారు. ఈ నెలకు ఆ సమయం వచ్చింది. టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ. విశాల్ నటించిన మార్క్ యాంటోనీ సినిమా డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను కలిసి స్టోరీ కూడా చెప్పినట్టు సమాచారం. అందుకు ఈ అమ్ముడు నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక మీదట ఆయన మంచి ప్రాజెక్టులు ఎంచుకొని సినిమాలు చేస్తే తప్ప శ్రీలీల సినీకేలా నిలబడే ఛాన్స్ తక్కువ స్థాయిలో ఉంది. మరి అజిత్ తో హిట్ పడితే మాత్రం కోలీవుడ్ లో కొన్నాళ్ళు పాగా వేయటం మాత్రం గ్యారంటీ. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగు, తమిళ భాషలో ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నారు.